అందరికీ నమస్కారాలు. ఒంగోలు కార్పొరేషన్లో పరిధిలో బండ్లమిట్ట సెంటర్ ఒకటి ప్రధానమైనది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సెంటర్. ప్రతి సంవత్సరం దసరా పండగ సందర్భంగా పా 11 రోజుల పాటు భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. చివరి రోజు పారవేట కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే గతంలో బళ్ళమెట్ట సెంటర్లో వేలాది పావురాలు ఉండేది. అదేవిధంగా శని ఆదివారాలలో సంత అంటే పొట్టేళ్ళు, మేకలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ కొనుగోలు జరిగేది. చుట్టుపక్కల అంతా కూడా కొలుములు అవన్నీ రకరకాల పరికరాలు తయారు చేసేది బాగా సందడిగా ఉండేది. అంత పెద్ద చరిత్ర కలిగింది. అదేవిధంగా బళ్ళమెట్ట సెంటర్లో అంకమ్మ గుడి అది ఉండేది. అది కూడా భారీ ఎత్తున ఉత్సవాలు చేస్తుంటారు. అది పత్తివారి వీధిలో మసీదు ఒకటి పెద్దది ఉంది. ఈ పండగల సందర్భంగా బాగా సందడిగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఆ బళ్ళమెట్ట సెంటర్లో 100 సంవత్సరాల పై చరిత్ర కలిగిన సెంటర్ అది. దసరా సందర్భంగా బళ్ళమెట్ట సెంటర్లో ఈ పారవేట ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో పార్వతమ్మ గుడి సెంటర్ నుంచి భారీ ఎత్తున బళ్ళమెట్ట సెంటర్ వరకు, అదేవిధంగా ఆర్టీసీ కొత్త మార్కెట్ వైపు వరకు విద్యుత్ దీపాలతో అలంకరణతో ఎంతో వైవిధ్యంగా ప్రదర్శన ఉంటుంది. మంచి రోజు రకరకాలైన జాతరలు కూడా జరుపుతూ ఉంటారు. అయితే ఆ సెంటర్ కాలానుగుణంగా మార్పులు చెందుతుంది, కానీ అది ఒక పల్లెటూరు వాతావరణంలాగా టౌన్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. కానీ మౌలికమైన వసతులు లేకుండా పోవడం జరిగింది. అందులో 4 రోడ్ల కూడలి ఉంది. ఈ గతంలో ఆ ఏరియాలో డిజిటల్ ఫౌంటైన్ ఏర్పాటు చేయమని ఒంగోలు సిటిజన్ ఫోరంగా కూడా ఇవ్వడం జరిగింది. స్థానికులు కూడా అడగడం కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు పరిస్థితి లేకుండా పోయింది. అయితే పారవేట సందర్భంగా విద్యుత్ అలంకరణలతో పాటు నగరంలో సుమారుగా 50,000 నుంచి 1,00,000 మంది దాకా 11 రోజుల పాటు వచ్చి వెళ్తూ ఉంటారు. ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మా రంజాను, బక్రీద్, ఇతర పండగల సందర్భంగా కూడా ముస్లిం సోదరులు వేలాది మందిగా ప్రార్థనలకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. మధ్యలో బళ్ళమెట్ట సెంటర్లో అంకమ్మ దేవాలయం పళ్ళు కట్టడం, ఆడ ఉత్సవాలు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఇంత భారీ ఎత్తున ఇంత సమీకరణ జరిగే ప్రాంతాల్లో మౌలికమైన వసతులు, అందమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలనే తలంపు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అయితే ఇంత విద్యుత్ అలంకరణలతో పాటు ఈ వాటర్ ఫౌంటైన్ డిజిటల్ ఏర్పాటు చేయగలిగితే నగరానికి మంచి అందమైన ప్రదేశంగా ఉంటుంది. అదేవిధంగా చుట్టుపక్కల కూడా రోడ్లు సెంటర్లో డివైడ్ వేశారు, కానీ దాన్ని పూర్తి స్థాయిలో రోడ్లు వేయకపోవడం ప్రధాన లోపంగా ఉంది. దాన్ని వెంటనే ఫుట్పాత్లు 2 వైపులా ఏర్పాటు చేయాలి. ఫౌంటైన్ నిర్మాణం కూడా వెంటనే నిర్మాణం చేయాలని, ఆ గుడికి వచ్చే భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించేటట్టుగా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసులు గారు ఆలోచన చేయాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా ఆలోచన చేసి సెంటర్లో ఫౌంటైన్ ఏర్పాటు చేస్తే దీని వైభవాన్ని చూసిన తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా ఈ టైప్ ఆఫ్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందని సిటిజన్ ఫోరంగా అధ్యక్షుడిగా కొల్లా మధును విజ్ఞప్తి చేస్తాను.